ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే సరే, ఏం తీసుకుంటారో? ఇప్పుడు మాకేం వద్దులే కాని నీ కాబోయే కోడల్ని మాకు చూపించవా? ఆవిడేమైనా అంతఃపురంలో యువరాణ చూపెట్టకుండా పోయేదానికి? రండి చూపిస్తాను, రండి. ఎర్రగా బుర్రగా బాగుంది అమ్మాయి. ఎంతైనా మీ అల్లుడు అదృష్టవంతుడు. అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. లక్ష్మి లేని మహాలక్ష్మి. కానీకి పనికిరానోళ్ళని తీసుకొచ్చి మా అన్న మహారాణిని చేస్తుండాడు. ఇందాకటి నుంచి చూస్తుండారు కదా, కూల్ డ్రింక్లు ఇచ్చి మర్యాదలు చేస్తుండారు. అదే మన ఇంట్లో నిశ్చితార్థం అంటే ఎట్లదా జరుగునో. ఓ అదా విషయం. పద్ధతిగా కూల్ డ్రింక్ ఇచ్చారేంటా అనుకున్నాం. ఫైనల్ గా ఇవ్వగలిగేది కూడా అదేనా? మరే కూల్ డ్రింకులు తప్ప ఇంకేమిస్తారు? బఫేలు ఏమైనా పెడతారనుకున్నారా ఏమి? అట్లాంటివేమీ ఉండవు. మంచినీళ్ళు ఇస్తారు, చేపలు వేసి అన్నం పెట్టి పంపిస్తారు. అయ్యయ్యో, అలాంటి సంబంధం మీరెందుకు చూసుకున్నారు? ఏం చేస్తామో, మా రాత ఇట్టా రాసిపెట్టుండాది, వాళ్ల రాత అట్టా రాసిపెట్టుండాది. దారిన పోయే వాళ్ళందర్నీ తీసుకొచ్చి మా అన్న నెత్తి మీద పెట్టుకుంటుండాడు. మా అత్త ఏడుండదేమి, ఆడికి పోయిందంటే మా వదిన ఏదో ఇబ్బంది పెడతానే ఉంటది. మా వదినికి ఎదురు పడినానంటే ఏం చేస్తుందో ఏమో. సర్లే, మా అత్తని ఆడి నుంచి లాక్కొని రావాలా. ఓ అత్త, ఈడుండావా? నీకోసమే కూల్ డ్రింక్స్ తీసుకొచ్చుండా. దా తాగుదు గాని రా. ఎవరు నీ ఫ్రెండ్సా? ఓ మేడ్రో, ఇదిగో మగ పెళ్ళోళ్ళు వచ్చుండారు. వాళ్ళకేం కావాలో చూసుండే పని లేదా? ఇదిగో చూడు, మా అత్త నిల్చొని ఉంటే కాళ్ళు నొప్పులు వస్తాయి. మన బంగాడు కూర్చోబెట్టి మర్యాదలు తీసుకో. ఏరా, కావాలని చేస్తుండవు కదా నువ్వు? నేనొక్కటే చెప్పినానా, ఈ పెండ్లి జరగాలని పులి గట్టిగా కోరుకుంటాడు. ఎవరు అడ్డం పడాలని చూసినా ఊరుకునేదే లేదు. నువ్వు బయటికి రారా, చెప్తా నీ సంగతి. వీడు ఓవరాక్షను. తీసుకో పోరా. రండి రండి. వదినా, కూల్ డ్రింక్ కోసం చూస్తాండావా? ఇదిగో. దుర్మార్గుడా, నా జీవితాన్ని నాశనం చేశావు కదరా. ప్రాణంగా ప్రేమించిన మనిషిని నాకు లేకుండా చేశావు. నన్ను, నా కుటుంబాన్ని ఈ రోజు దిక్కులేని వాళ్ళని చేశావు. నిన్ను ఏం చేసినా పాపం లేదురా. నీలాంటి వాడు బ్రతకూడదు. చచ్చిపోరా, చచ్చిపో, చచ్చిపోరా నువ్వు. నా జీవితాన్ని నాశనం చేశావు కదరా. తీసుకో. అత్త, మనకొక దారి దొరికినట్టుంది. చూసావా,
చిరుబావిచ్చిన గ్లాసు విసిరేసింది అంటే ఏదో ఉంది. ఏదో ఉందని మనం ఊరికే అనుకోవటం కాదు. ఈ విషయం అన్నపూర్ణ వదినకు చెప్తే వీళ్ల సంగతి ఆవిడే చూసుకుంటుంది. అక్కేంటి గ్లాస్ అలా విసిరేసింది? అర్జెంటుగా గాజు ముక్కలు క్లీన్ చేయాలి. ఇట్రా. అమ్మా. అయ్యో ఒక నిమిషం. కూర్చో కూర్చో. ఏం చేస్తాడు? ఒక నిమిషం. అయ్యో రక్తం కారిపోతుంది. ఆగు ఆగు. సారీ అండి. ఈ గాజు పంకలు తీసేద్దామని వచ్చాను. ఈ లోపే మీరు వచ్చారు. నొప్పిగా ఉందా? ఏం లేదు. రే ఏమిరా అట్ట అరిచినావో? ఏమైనాదిరా? ఏం లేదత్త, నువ్వు ఊరక గమ్మునుండు. అయ్యో ఏ తప్పుకో తప్పుకో. నొప్పిగా ఉండదా? అయ్యో అత్త వద్దత. అయ్యయ్యో రే ఏమైనాదిరా అంత గట్టిగా అరిచుండావో? ఏం లేదత్త. రే నెత్తురు కూడా వస్తుండదురా. ఎంత నెత్తురు పోయిండదురా. ఏ మీరు మనుషులా పశువులా? నా అల్లుడి రక్తం కళ్ళు చూస్తారా? ఇట్నే నన్ను చేసేటిది. మీరు కావాలని గాజు పెంకులేసి నా అల్లుడి కాలికి గుచ్చుకునేలా చేసినారు. మీ కడుపు నిండా విషం ఉండాది. అత్త ఏమత్తా నువ్వు? అందుకే ఇట్ట చెమ్ముతుండారు. అదేం లేదండి. నోరు ముయ్యవే. మీ కొంపలో అడుగు పెట్టినామో నా అన్న రక్తం కళ్ళ చూసినారు. ఇప్పుడు నా అల్లుడి రక్తం కళ్ళ చూసినారు. ఇంకా ఎంత మందిని చూస్తారు? అందరి ప్రాణాలు తీసేస్తారా? మరి ఇలా తయారయ్యారేంటి? పాపం చిరంజీవికి ఎంత గాయం అయిందో ఏంటో. ఈ పెళ్లి జరిగేదానికి వీల్లేదు. అత్త దయచేసి ఈ గాయానికి మా అక్క పెళ్లికి ముడి పెట్టకండి. ప్లీజ్ అండి. మా అక్క తట్టుకోలేదండి. నా మాట వినండి. ప్లీజ్ అండి. ప్లీజ్ అండి. ప్లీజ్.